క్రీస్తునందు ప్రియమైన స్నేహితులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరొకసారి మీతో దేవుని వాక్కును పంచుకునే అవకాశాన్ని కల్పించిన పాస్టర్ సత్యం గారికి, అమ్మగారికి, వారి కుటుంబానికి, సంఘ పెద్దలకు, సంఘ సభ్యులకు అందరికీ నా పక్షాన, నా కుటుంబ పక్షాన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ పునరుద్ధాన దినం మన ధ్యానాంశం విధేయత, సవార్థీకరణ. విధేయత, సవార్థీకరణ, ఒబీడియన్స్ అండ్ ఇవాంజలైజేషన్, సువార్తను పంచుట. సాధారణంగా విధేయత అనగానే మనము తక్కువ వారము, ఎవరి పట్ల విధేయత కలిగి ఉన్నామో వారు మనకంటే గొప్పవారు అనే ఉద్దేశంతో ఉంటాం. అవునా? ఒకరి పట్ల విధేయత కలిగి ఉండాలి అనగానే మనము తక్కువ, వారు ఎక్కువ. ఆ ఉద్దేశంతో మన సమకాలీన సమాజంలో విధేయత అంతగా కనపడడం లేదు. పెద్దవారి పట్ల, గురువుల పట్ల, సంఘ కాపరుల పట్ల, తల్లిదండ్రుల పట్ల, అందరినీ మించి దేవుని పట్ల విధేయత లోపిస్తోంది మన సమాజంలో. కారణం అదే. నేను తక్కువ అనే భావం మనకి ఎప్పుడైతే కలుగుతుందో, ఏంటి ఆయనకి నమస్కారం పెట్టేది అనే తలంపు వస్తుంది. నమస్కారం పెట్టడం సంస్కారం. నమస్కారం పెట్టడం సంస్కారం. నేను నా విద్యార్థులకి గుడ్ మార్నింగ్ చెప్తాను. వాళ్ళు ముందే చెప్తుంటారు, నేను కూడా చెప్తుంటాను. నాకంటే చిన్నవారికి గుడ్ మార్నింగ్ అని చెప్తుంటాను. అలా చెప్పడం వలన ఎదుటి వ్యక్తిని గౌరవించడం మాత్రమే కాదు, మనలో ఉన్న సంస్కారాన్ని వ్యక్తం చేసినట్లు అవుతుంది. మనమైతే సాధారణంగా ప్రైజ్ ద లార్డ్ అంటాం. దట్స్ అవర్ వే ఆఫ్ గ్రీటింగ్ అదర్స్. అంటే అవతల వ్యక్తి కూడా క్రైస్తవ విశ్వాసి అయి ఉంటే ప్రైజ్ ద లార్డ్. నేను ఇంతకుముందే ఒక పాప ఎదురైంది నాకు, ప్రైజ్ ద లార్డ్ అని చెప్పింది. అక్కడ ఏదో ఒకటి గుడ్ మార్నింగ్, ప్రైజ్ ద లార్డ్, హలో, హాయ్. చిన్నవాళ్ళకైతే క్యాజువల్గా హాయ్. ఇదే విధేయత భార్యాభర్తల మధ్య కూడా ఉండాలి. మీ ఆవిడ పేరేంటి? పెళ్ళి కాలేదు పాపం. పెళ్ళి కాలేదు పాపం అనకూడదు, పెళ్ళయింది పాపం అనాలి కదా. భార్యాభర్తల మధ్య ఎవరి పట్ల విధేయత కలిగి ఉండాలి? చూసారా, ఎవరు మాట్లాడలేదు. భర్తలు మాట్లాడడం లేదు, భార్యలు మాట్లాడడం లేదు. ఒక్కరు మరొకరికి విధేయత కలిగి ఉండాలి. అంటే భార్య భర్తకు విధేయత చూపించాలి, భర్త కూడా విధేయత చూపించాలి భార్యకి. అందులో దాగి ఉన్న మరొక అర్థం ఏమిటంటే, అది ఎదుటి వ్యక్తిని మనం గౌరవిస్తున్నాము అని చెప్పడానికి సూచన. గౌరవం. భార్య అంటే గౌరవం లేదా? భర్త అంటే గౌరవం లేదా? ఉంటే విధేయత ఉండాల్సిందే. విధేయత అనేది
మనల్ని పై స్థాయిలో నిలబెడుతుంది. విధేయత మనల్ని పై స్థాయిలో నిలబెడుతుంది. మనం ఏమనుకుంటాం? ఎదుటి వాళ్ళకి అయ్యా నమస్కారం, దండాలు అంటూ ఉంటే మనం ఏదో చిన్నవాళ్ళము, వాళ్ళు పెద్దవాళ్ళు, ఎత్తులో ఉన్నవాళ్ళు కాదు. ఒబీడియన్స్ ఈజ్ ఎ సైన్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ అదర్స్. అందులో గౌరవం దాగి ఉంది. ఇలా చెప్తూ పోతే చాలా విషయాలు చెప్పుకోవచ్చు మనం. కానీ మనం బైబిల్ గ్రంథాన్ని ఆధారం చేసుకొని ఈ విధేయత అనేది ఏమిటి అనేది చూద్దాం. ఇందులో శక్తి ఉంది అంటాడు. ఒబీడియన్స్ ఈజ్ పవర్ఫుల్. విధేయతలో శక్తి ఉన్నది, శక్తివంతమైనది విధేయత. తద్వారా సువార్తీకరణ జరుగుతుంది. సువార్తను ప్రకటిస్తున్నాము అని అంటే దానికి శక్తి కావాలి. ఆ శక్తి ఎక్కడ ఉంది? విధేయతలో ఉంది. సాధారణంగా నేను అప్పుడప్పుడు కొన్ని థియలాజికల్ ఆస్పెక్ట్స్, కాన్సెప్ట్స్ చెప్తుంటాను నా చిన్న పరిచర్యలో. ఇవి సాధారణంగా అందరూ చెప్పరు. కానీ ఎందుకు ఈ థియాలజీ అంటే తెలుసు కదా మీకు, వేదాంత శాస్త్రం ఎందుకు అవసరం అని అంటే చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. ఈ మధ్య ఒక కోటీశ్వరుడు, నాకంటే చిన్నవాడే, నాతో మాట్లాడుతూ అన్నాడు, సార్ నేను చర్చ్కి వెళ్ళడం లేదండి. తల్లిదండ్రులు క్రైస్తవులు, అంటే క్యాథలిక్స్. ఎందుకని వెళ్ళడం లేదు అన్నాను. ఏం వెళ్తాం సార్, వెళ్ళి కూర్చుంటే అంత బోర్ కొడుతుందండి. వాళ్ళు చెప్పే దాంట్లో ఏం పెద్ద విషయం ఉండదు. అదేదో ఇంట్లో కూర్చొని బైబిల్ చదువుకుంటే మనకు అర్థం కాదా ఏంటి? అతను పిహెచ్డి చేసిన వ్యక్తి, డాక్టర్. ఎంత గొప్పగా ఎదిగాడంటే జీవితంలో, తండ్రి ఒక సాధారణమైన తోటమాలి. ఈ స్థితికి రావడానికి ముందు ఎన్ని శ్రమలు అనుభవించాడో. తను ఒక వ్యాపారం చేస్తున్నాడు. ఆ కార్యాలయంలో, తన ఆఫీస్లో హిందూ దేవుళ్ళు, దేవతల బొమ్మలు ఉంటాయి. రోజు పూలతో వాటిని అలంకరిస్తూ ఉంటాడు. నాకు ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళుగా పరిచయం. అసలు వెళ్ళవా చర్చ్కి అన్నాను. లేదండి, మా ఆవిడ్ని మా పిల్లల్ని చర్చ్లో దింపుతాను, నేను వేరే పనులు చూసుకుంటాను, అయిపోయే టైంకి వెళ్ళి వాళ్ళని పికప్ చేసుకుంటాను. కాకపోతే అప్పుడప్పుడు నేనే ఒంటరిగా వెళ్ళి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చర్చిలో కూర్చొని ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతాను. చర్చ్ మానేసాను అంటున్నావు కదా రెగ్యులర్గా వెళ్ళడం, కారణం ఏంటి అన్నాను. నిజంగా చెప్తున్నాను సార్, చర్చికి వెళ్ళడం మొదలు పెడితే అబ్బో, తట్టుకోలేనన్ని బాధలు, శ్రమలు, కష్టాలు వచ్చి మీద పడుతున్నాయండి. దాంతో మనశ్శాంతి కోల్పోతున్నాను, భయం వేస్తుంది. చర్చికి వెళ్ళటం మానేశాను అనుకోండి, జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఇది నిజం అంటారా, అబద్ధం అంటారా? ఇది నిజం అనేవాళ్ళు చేయొద్దండి, ఏమనుకోకుండా. వెరీ గుడ్. ఇది అబద్ధం అనేవాళ్ళు చేయొద్దండి, అలా జరగదు, అలా జరిగే అవకాశం లేదు. మిగతా వాళ్ళంతా అదేనండి, సేమ్. అంటే వాళ్ళు ఏమంటే నేనేమంటాను అని ఆగిపోయేవాళ్ళు కొంతమంది.
ఇది నిజం, పచ్చి నిజం, పచ్చి నిజం. గుణదల్లో ఒక కుటుంబం, వాళ్ళు కొత్తగా క్రైస్తవ విశ్వాసంలోనికి వచ్చారు. ఆ పక్కింటి వాళ్ళు ఎవరో మాట్లాడుకుంటూ ఉంటే విన్నాను ఒకసారి. మొన్నటిదాకా వీళ్ళు బాగానే ఉన్నారండి, సంతోషంగా ఉన్నారు, సంబరాలు. ఆ మతం పుచ్చుకున్నారు, అదేదో మందు పుచ్చుకున్నట్టు. ఆ మతం పుచ్చుకున్నారు, రోజు గొడవలే, కేకలు, ఏడుపులు. ఇది నిజం, ఇది నిజం. ఎప్పుడైతే మనం దేవుని దగ్గరకు, దేవునికి సమీపంగా వెళ్తూ ఉంటామో మన వెంటే ఉంటాడు మన ఫ్రెండ్ సాతానుగాడు. వాడి శక్తిని మనం ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. మహాశక్తిమంతుడు వాడు, దేవుని కంటే కాదు, మనకంటే ఎంతో శక్తిమంతుడు. వాడికి కుళ్ళు, అసూయ. అరే రే వీడు నిన్నటిదాకా నాతో ఉన్నాడు, మేమిద్దరం కలిసి బార్కి వెళ్ళాం, అక్కడికి వెళ్ళాం, ఆ పని చేసాం, ఈ పని చేసాం, వీడేంటి వాడు చర్చ్కి వెళ్తున్నాడు, మొన్నటిదాకా కుటుంబ ప్రార్థన లేదు కదా, ఇదేంటి మొదలుపెట్టాడు ఫ్యామిలీ ప్రేయర్, ఏనాడు బైబిల్ చదవడం, వీడు నాకు ఇష్టమైన వాడు బైబిల్ చదువుతున్నాడు ఏంటి అని వాడు మొదలు పెడతాడు వాడి గేమ్, వాడి ఆట. ఇది సత్యం. దేవునికి దగ్గరవుతున్నాము అని అంటే కష్టాలు, శ్రమలు ప్రారంభమవుతాయి. మనం కష్టాలు, శ్రమల్లో ఉన్నాము అని అంటే దేవునికి దగ్గరగా ఉన్నాము. హల్లెలూయా. దేవుని పట్ల విధేయత అనేది అన్ని రకాల విధేయతల కంటే అత్యంత ఘనమైనది. దేవునికి విధేయత కలిగి ఉండడం. యోహాను సువార్తలో మొత్తం మీద ఆయన చెప్పే ఒక అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా అనగానే అందరం చేయెత్తుతాం. మరి ఆయనకు విధేయత కలిగి ఉన్నావా? దానికి దీనికి సంబంధం ఏంటా? అసలు విషయం అదే. దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని అంటే దేవునికి విధేయత కలిగి ఉండాలి. అదే పరీక్ష. అంతేగాని దేవునికి అవిధేయతగా జీవిస్తూ నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటే కుదరదు. అలాగే భార్యాభర్తల సంబంధం కూడా. నీ భార్యను, నీ భర్తను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను అంటే కుదరదు. ఏదో చాక్లెట్ కొనివ్వటం, మల్లెపూలు కొనివ్వటం, ఇవి కావు. విధేయత కలిగి ఉన్నావా? విధేయత కలిగి ఉన్నావు అని అంటే నువ్వు ప్రేమిస్తున్నట్టే. St. John says that is perhaps the one and only yardstick to measure your love. ప్రేమకు కొలబద్ద విధేయత. ఇందాక అన్నాను కదా, థియాలజీ అని, వేదాంత శాస్త్రం. ఆ వ్యక్తి చెప్పానంటే ఆ కోటీశ్వరుడు అనే వ్యక్తి గురించి తనకి చెప్పాను నేను. మీ ఇంట్లో బైబిల్ ఉందా అన్నాను. సార్ ఎలా అడుగుతారు ఏంటండి? కాదు ఏ బైబిల్ ఉంది అన్నాను. మామూలుగా మేము కేథలిక్ చర్చిలో వాడే బైబిల్ ఉందండి అన్నాడు. నువ్వేం చేయాలంటే ఆ బైబిల్ చాలదు. గమనించండి, ఎందుకు అతనికి ఈ బైబిల్ గ్రంథం నచ్చడం లేదు అని అంటే, పిహెచ్డి చేశాడు. పిహెచ్డిలో లిటరరీ థియరీస్ అని ఉంటాయి, సాహిత్యానికి సంబంధించిన సిద్ధాంతాలు. అవి మానవ మేధకు అందనంత ఎత్తున ఉంటాయి, అద్భుతంగా ఉంటాయి. అబ్బా ఎంత గొప్పగా ఉంది ఈ సిద్ధాంతం అనే స్థాయిలో ఉంటాయి.
అవి చదివిన వ్యక్తి మామూలుగా బైబిల్ తెరిచి చదువుతుంటే అందులో ఏమి కనపడదు. ఫిలసాఫికల్గా, ఇంటలెక్చువల్గా ఏమి కనిపించదు. ఏముంది ఇందులో అనుకుంటున్నాడు. నేను మొన్న మాట్లాడేంతవరకు అప్పుడు చెప్పాను, బైబిల్స్లో తెలుగులో కూడా ఉన్నాయి, అధ్యయన గ్రంథము, ఇంగ్లీష్లో స్టడీ బైబిల్ అంటారు. నేను తీసుకున్న ఒక తీర్మానం ఏంటంటే, తనకి ఒక స్టడీ బైబిల్ బహుమానంగా ఇవ్వబోతున్నాను. ఇంట్లో సిద్ధంగా ఉంది. స్టడీ బైబిల్ ఏంటి సార్ అన్నాడు. స్టడీ బైబిల్ అంటే ఏంటంటే, బైబిల్లో ఉన్న వచనాలు అలాగే ఉంటాయి. అవి ఒక్కోసారి ఒక పేజీలో సగమే ఉంటుంది బైబిల్ వచనాలు. ఆ కింద సగం ఉందే, అక్కడ ఆ వాక్యానికి సంబంధించిన వివరణ, అర్థ వివరణ అంటాం, అది ఉంటుంది. ఆ అర్థ వివరణ రాసేది ఎవరు? వేదాంత పండితులు, తలపండిన వాళ్ళు. వాళ్ళు ఎన్నో ఏండ్ల తరబడి పరిశోధన చేసి ఎన్నో కోణాలలో ఆ సారాన్ని అక్కడ పెడతారు. అందులో ఫిలాసఫీ ఉంటుంది, వాళ్ళ సంస్కృతి ఉంటుంది, వాళ్ళ ఆచారాలు ఉంటాయి. తర్వాత ఆ ఒక్క పదానికి మాతృభాషలో ఏ అర్థం ఉంది లేదా ఎన్ని అర్థాలు ఉన్నాయి, కనుక ఈ వాక్యాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి నువ్వు స్టడీ బైబిల్లో నీకు ఇష్టం వచ్చిన ఒక పేజ్ తీసుకొని చదివితే, నువ్వు అంటున్నావే పిహెచ్డి లెవెల్లో మనం చదివే ఫిలాసఫీ ఇవన్నీ ఉంటాయి, లిటరీ థియరీస్, అవన్నీ పక్కన పడేస్తావు. నా దృష్టిలో బైబిల్ గ్రంథాన్ని మించిన గ్రంథం మరొకటి లేదు ఈ విశ్వంలో. అవేమీ తెలుసుకోకుండా పైన అంటే, మీరు నన్ను ఒక ప్రశ్న అడగచ్చు, మరి అందరం వాడేది మామూలు బైబిలే కదండి, స్టడీ బైబిల్ కాదు కదా. ఇది కూడా స్టడీ బైబిల్ కాదు, మామూలు బైబిల్ గ్రంథం, స్టడీ బైబిల్ కాదు. మరి అందరం ఇదే వాడుతున్నాం కదా అనొచ్చు. రక్షణకు ఇది చాలు. అక్కడ ఉన్న పదాలను ఉన్నట్టుగా అర్థం చేసుకోగలిగితే చాలు. కానీ మన విశ్వాసం బలపడాలి, ఇందులో ఉన్న శక్తి సంపూర్ణంగా గ్రహించాలి అనుకుంటే స్టడీ బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వారు కూడా ఒక అధ్యయన బైబిల్ గ్రంథాన్ని ప్రచురించారు. చాలా కాలమైంది. ప్రబోధ బుక్ సెంటర్ లాంటి సెంటర్స్లో దొరుకుతుంది. దేవుని వాక్కును లోతుగా తెలుసుకోవటం అనేది ఎలా ఉంటుందో తెలుసా అండి? దాని ముందు మటన్ దమ్ బిర్యానీ అంటారే, అటువంటిది ఏది నిలబడదు, అటువంటిది ఏది ఆగదు. అంత గొప్పగా ఉంటాయండి వాళ్ళు ఇచ్చే అర్థ వివరణ. మీకు తెలియని విషయం అని నేను చెప్పటం లేదు, తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు. చదువుకున్న వాళ్ళు కావచ్చు, పిహెచ్డి చేసిన వాళ్ళు కావచ్చు. ఇప్పుడే ఇచ్చాను కదా ఉదాహరణ. ఎందుకు ఈ ఉపోద్ఘాతం? ప్రసంగం ఎప్పుడవుతుందండి? ఉపోద్ఘాతమే బంగాళాఖాతం అంత ఉంది అనుకుంటున్నారేమో. ఎందుకు ఈ ఇంట్రడక్షన్ చెప్పానంటే, థియాలజీ అన్నాను, వేదాంత శాస్త్రం. ఈ వేదాంత శాస్త్ర పండితులు విధేయత అనే అంశం రాగానే రెండు వర్గాలుగా విడిపోయారు. ఒక వర్గాన్ని ఏమంటారంటే లార్డ్షిప్ థియోలాజియన్స్,
లార్డ్షిప్ థియాలజియన్స్, అంటే లార్డ్షిప్ థియాలజీ. దీనిని బాగా ప్రచారం చేసిన వాళ్ళలో ప్రముఖుడు, అమెరికాలో ఇప్పటికీ సజీవంగా ఉన్నాడు, ఆయన జాన్ మెకార్థర్. ఆయన ఈ థియాలజీకి సంబంధించిన వ్యక్తి. ఏమిటి ఈ లార్డ్షిప్ థియాలజీ అని అంటే, చాలా సులువుగా అర్థమయ్యేటట్టు చెప్పడానికి ఏంటంటే, అనేక మంది అధిక శాతం యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరిస్తారు. వింటున్నారండి? ప్రభు అయిన యేసుక్రీస్తును అనేక మంది, అధిక శాతం, మెజారిటీ రక్షకునిగా అంగీకరిస్తారు, కానీ ఆయన ప్రభువు అనే విషయాన్ని గమనించరు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరు? నా రక్షకుడు. దట్స్ నాట్ ది ఎండ్ ఆఫ్ ఇట్. ఆయన రక్షకుడు మాత్రమే కాదు, ఆయన ప్రభువు కూడా అనే విషయాన్ని పెద్దగా పట్టించుకోరు ఎక్కువ మంది. కనుక ఈ లార్డ్, LORD, లార్డ్ అంటే ప్రభు. ప్రభువు, ఆయన ప్రభువు అనే విషయాన్ని గమనించరు. ఆయన్ని ప్రభువుగా స్వీకరించరు, రక్షకునిగా స్వీకరిస్తారు. కారణం ఏమై ఉంటుంది అని అంటే, ప్రభు అయిన యేసును రక్షకునిగా స్వీకరిస్తే, అంగీకరిస్తే అందులో స్వార్థం ఉంది. రక్షకుడు ఎవరికి అవసరం? ఎవరికి అవసరం అండి రక్షకుడు? పాపికి. మరణించిన తర్వాత మరణానంతర జీవితం ఉన్నది, పరలోక రాజ్య ప్రవేశం అంటూ ఒకటి ఉంది, శాశ్వత జీవం అది, శాశ్వతమైన జీవితం అది. అందుకు పాపినైన నేను అర్హుడను, అర్హురాలను కాదు. నా పాపాలు క్షమించబడితే తప్ప నాకు ప్రవేశం లేదు. కనుక రక్షకుడు అవసరం. ఎంత స్వార్థం! నేను రోగిని, ఎవరు అవసరం నాకు? వైద్యుడు అవసరం. స్వార్థం. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు అని అన్నాము అంటే, లార్డ్ అనగానే విధేయత. లార్డ్షిప్ అంటే పరిపాలకుడు ఆయన. పరిపాలకునికి మనము విధేయత కలిగి ఉండటం అవశ్యం, తప్పదు. ఇష్టానుసారంగా జీవిస్తూ, నా రక్షకుడా యేసయ్యా నా పాపాలు క్షమించు, అది కాదు. ఆయన ప్రభువు కూడా, పాలకుడు. మన పై అధికారికి మనం విధేయత కలిగి ఉంటామా లేదా? చాలామంది ఉద్యోగులు ఉన్నారు, ఉద్యోగస్తులు. పై అధికారికి విధేయత కలిగి ఉండడం తప్పనిసరి. లేదు అని అంటే ఇంక్రిమెంట్ కట్, అలవెన్స్ కట్. ఆ భయంతో ఆ వ్యక్తి పట్ల నిజంగా మనకి గౌరవం ఉన్నా లేకపోయినా కానీ, నమస్కారం సార్, తప్పదు. మరి ప్రభువులకు ప్రభు, రాజాధిరాజు, ఆయన పట్ల ఎలా ఉంటున్నాం? ఆ విధేయత ఉన్నదా? రక్షకుడు అనగానే పెద్దగా విధేయత అనే అంశం మనకు స్ఫురించదు. ప్రభు అన్నప్పుడే విధేయత. తెలుసో తెలియకో, నాకు కారణం తెలియదు, అనేక మంది ఆయన్ని రక్షకునిగా అంగీకరిస్తారు కానీ ప్రభువుగా పెద్దగా ఆయన గురించి ఆలోచన చేయరు. ఇది లార్డ్షిప్ థియాలజీ ప్రకారం వాళ్ళు చెప్పే ఒక గొప్ప అంశం. రెండోది కూడా ఉంది,
చాలా ఉన్నాయి, మనం అన్నీ చర్చించడానికి సమయం చాలదు. కృప, దేవుని కృప. దేవుని కృప అనేది విస్తారముగా ఉన్నది. పాపము ఈ లోకములో ఎంత విస్తరించిందో అంతగా విస్తరించి ఉంది కృప. అది ఏ పాపం అన్నా కానివ్వండి, ఎటువంటి పాపం అన్నా కానివ్వండి, ఎన్ని పాపాలైనా కానివ్వండి, కృప వాటిని క్షమిస్తుంది. క్షమించడానికి దేవుడు తన కృపతో సిద్ధంగా ఉన్నాడు కనుక ఈ రోజుకి, ఈ సమయానికి ఈ పాపం చేసి వెంటనే అయ్యా క్షమించు అనడానిక కృప ఉన్నది? కానీ కాదు. కృప ఉన్నది కనుక పాపము చేయుట. పాపము చేయడానికి కృప అనేది లైసెన్స్ కాదు అంటారు ఈ థియోలోజియన్స్. జాన్ మెకార్థర్, ఆయన ప్రసంగాలు ఎప్పుడన్నా వినండి, అవకాశం ఉంటే. యూట్యూబ్లో చాలా ఉన్నాయి. అద్భుతంగా ప్రసంగం చెప్తాడు ఆయన. అంటే మన సమకాలీన సమాజంలో అమెరికా దేశంలో ఉన్న పాస్టర్ గారు జాన్ మెకార్థర్. రెండవ వర్గం ఉంది. మొదటి వర్గమేమో లార్డ్షిప్ థియోలోజియన్స్. ఈ రెండవ వర్గం ఏమిటంటే ఫ్రీ గ్రేస్ థియోలోజియన్స్. ఉచితమైన కృప. ఉచితమైన కృప వాస్తవానికి కొన్ని విషయాలలో ఈ రెండు వర్గాలకు పడదు. వీళ్ళు ఒకటి చెప్తారు, అది కాదంటారు వీళ్ళు. వీళ్ళు ఒకటి చెప్తారు, కాదంటారు వీళ్ళు. కానీ నేనేం చేస్తున్నానంటే ఇద్దరూ అంగీకరించే కొన్ని అంశాలు మీ ముందు పెడుతున్నా. కొన్ని విషయాలలో ఇద్దరు అంగీకరిస్తారు, ఈ రెండు వర్గాల వారు. ఈ ఫ్రీ గ్రేస్ థియాలజీ అంటే ఏమిటంటే ఎటువంటి బాదరబందీలు లేకుండా, ఎటువంటి షరతులు లేకుండా, ఎటువంటి నిబంధనలు లేకుండా ఉన్నపాటున దేవుని సన్నిధికి వెళ్ళడం, ఆయన్ని ఆశ్రయించడం. మన సంఘాలలో అంటే సాంప్రదాయ సంఘాలు, బ్యాప్టిస్ట్ చర్చ్, లూథరన్ చర్చ్, సిఎస్ఐ చర్చ్, ఇటువంటివి ఉన్నాయి కదా. ఆ సంఘాలలో పాడే ఒక గొప్ప కీర్తన ఏంటంటే ఉన్న పాటున వచ్చుచున్నాను. ఉన్న పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధి కో రక్షక. ఇది ఇటువంటిదే ఇంగ్లీష్లో కూడా ఒక హిమ్ ఉంది. జస్ట్ యాజ్ ఐ యామ్ విదౌట్ వన్ ప్లీ. జస్ట్ యాజ్ ఐ యామ్, ఉన్న పాటునే. ప్రీ కండిషన్స్ ఏమి లేవు. నువ్వు నా దగ్గరకు రావాలంటే అది ఉండాలి, ఇది ఉండాలి, అది చేయాలి, ఇది చేయాలి. ఇంటర్వ్యూకి వెళ్తామండి, ఇంటర్వ్యూ కార్డు ఉండాలిగా. ఆ డేట్ ఆఫ్ అపాయింట్మెంటు, టైమ్ ఆఫ్ అపాయింట్మెంటు మెన్షన్ చేస్తూ ఒక కార్డు ఉంటుంది. అది ఉంటేనే నువ్వు ఇంటర్వ్యూకి అనుమతించబడతావు. అదర్వైజ్ యు ఆర్ నాట్ అలౌడ్. అలాగే కలెక్టర్ గారిని కలవాలి, లేదంటే డీజీపీ గారిని కలవాలి. ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలి. అది లేనిదే ఆయన మిమ్మల్ని కలవటం, మాట్లాడడం ఆయన ఇష్టం. అపాయింట్మెంట్ ఇస్తే అది ఆయన బాధ్యత. కానీ దేవుని సన్నిధికి రావడానికి ఎటువంటి నిబంధనలు లేవు. వాస్తవం ఏం లేదు. ఉన్న పాటను వెళ్ళిపోవడం ఎంత ఆయన సన్నిధికి. జస్ట్ యాజ్ ఐ యామ్. మా అమ్మకి అమ్మగారు అంటే మళ్ళీ ఏదో వేరే అర్థం వస్తుంది కదా. గుంటూరులో ఒక డాక్టర్ గారు ఉండేవారు. ఆయన భార్యని అమ్మగారు అనేవాడు, పని మనిషిని కూడా అమ్మగారు అనేవాడు. గౌరవం. అమ్మగారు అంటే ఇద్దరు పలికేవాళ్ళు. మా అమ్మ గోదావరి జిల్లాకు సంబంధించిన వ్యక్తి. మా నాన్నగారి దేవం పల్నాడు. గోదావరి అంటే తెలుసుగా మీకు.
చేపలంటే అసలు ఇష్టం ఉండదు. ఉండదా? ఉంటుందా? చేపల్లో పుట్టి పెరిగిన వాళ్ళు. చేపలు ఎన్ని రకాలు, వాటి పేర్లు. మా అమ్మ PhD చేసేసింది ఆ రోజుల్లోనే చేపల మీద. మా నాన్నగారు అనేవాళ్ళు సరదాగా ఆట పట్టించడానికి, అరే బాబు, ప్రభువు రాకడ ఇప్పుడు సంభవిస్తే ఈ సమయంలో అమ్మ చేపల కూర తింటోంది కదా, అమ్మా నేను వచ్చేసాను రామ్మా అని పిలిస్తే, ప్రభు 5 నిమిషాల నుండి చేపల కూరలో తల అతి శ్రేష్టమైందట. మా అమ్మ ఎప్పుడు తల మాత్రం తనే ఉంచుకునేది, ఎవ్వడికి ఇచ్చేది కాదు. ప్రభు 5 నిమిషాల నుండి నీకేం తెలుసు దీని రుచి అని కూడా అంటుందట. ఆయన కూడా చేపల మధ్య పుట్టి పెరిగిన వాడే కదా, ఆయనకి మనం చెప్తామా చేపల రుచి? కండిషన్స్ ఏమి లేవు. ఉన్న పాటున మనం ఏ పనిలో ఉన్నా కానీ ఆ సమయం రాగానే అంతే. అది ఫ్రీ గ్రేస్ థియాలజియన్స్ చెప్పే మాట. తర్వాత దేవునికి మనల్ని మనం సమర్పించుకొనుట అనేది మన చేతుల్లో ఉండే విషయం కాదు. అది దేవుడు ముందుగానే మన కొరకు రచించిన ప్రణాళిక ప్రకారం. నేను క్రైస్తవ విశ్వాసిని అయ్యాను అని అంటే నేను అనుకున్నాను కాబట్టి అయ్యాను అనుకుంటారు చాలామంది. కాదు, కానే కాదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, లేదా మరొక ప్రెసిడెంట్ గారికి, ఒక గవర్నర్ గారికి, లేదా అత్యంత ధనికుడు అంబానీ గారికి తెలీదా సువార్త? బైబిల్ తెలీదా వాళ్ళకి? ఎప్పుడు వినలేదా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు? క్రిస్టియానిటీ, క్రైస్తవం అంటే తెలియదా? తెలుసు. మరి వారు క్రైస్తవ విశ్వాసులుగా మారలేదేంటి? దేవుని చేత ఎన్నుకోబడిన వారు కాదు. మనం ఎందుకు క్రైస్తవ విశ్వాసులు అయ్యాము? మనం దేవుని చేత ఎన్నుకొనబడిన వారం. ఆమేన్. ఈ ఆధిక్యత, ఈ అవకాశం ఎవరికి పడితే వాళ్ళకు దొరికేది కాదు. క్రైస్తవం చెప్పే మాట ఇదే, నా మాట కాదు ఇది. దేవుని పట్ల మనకు విశ్వాసం కలగాలి అని అంటే అది ఆయన మనలో పుట్టించవలసిందే. నాకై నేనుగా ఒక క్రైస్తవ విశ్వాసిని కాలేను. క్రైస్తవుల మీద మన దేశంలో ఉన్న ఒక దుష్ప్రచారం ఏమిటంటే, వీళ్ళు ఫారిన్ మిషనరీస్ వచ్చి ఇచ్చే బట్టల కోసం, గోధుమల కోసం, బియ్యం కోసం, వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం ఎగబడి పోయి క్రైస్తవులుగా మారిపోయారు అనేది ఒక దుష్ప్రచారం అప్పట్లో, ఆ రోజుల్లో. అలా అయితే భారతదేశం ధనిక దేశం అండి? కాదుగా. అంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చే టైంకి మనం ధనికులం కాదుగా. మరి భారతదేశంలో ఉన్న పేదవాళ్ళు అందరూ క్రైస్తవులు అయిపోవాలి కదా. అయ్యారా? అవ్వలేదుగా. పేదరికం వలన భారతదేశంలో ఉన్నవాళ్ళు అనేకులు క్రైస్తవులుగా మారారు. తప్పది. ధనికులు ఎంతమంది క్రైస్తవులుగా మారలేదు? మారిన వాళ్ళు ఉన్నారు కదా. కనుక క్రైస్తవ విశ్వాసంలోనికి రావడం అనేది మన ఇష్టం ప్రకారం జరిగేది కాదు. దేవుడు ఎన్నుకుంటాడు. దేవుడు ఎన్నుకుంటేనే ఒక వ్యక్తి క్రైస్తవునిగా మారే అవకాశం. ఈ ఫ్రీ గ్రేస్ థియాలజీ వాళ్ళు చెప్పే మరొక విషయం చెప్పనా? ఎవరైనా నీతిని తప్పిన విశ్వాసులు ఉంటారు కదా, సహజమే అది. మనం అందరం 100% నీతిమంతులమా?
కానీ కాదు. 1% నీతి ఉందా ఏమో. వీళ్ళందరినీ దేవుడు క్రమశిక్షణకు గురి చేస్తాడు. క్రమశిక్షణ, డిసిప్లిన్. ఇంట్లో పాపో బాబో తప్పు చేస్తే తల్లిదండ్రులు ఏం చేస్తారు? తిడతారు, కొడతారు కూడా కదండి. ఎందుకు? ఆ పిల్లలు వీళ్ళకి శత్రువులా? ఎందుకు కొడతారు? క్రమశిక్షణలో ఉంచటానికి. ఎందుకని క్రమశిక్షణ అనేది అలవాటు చేయాలనుకుంటారు? వారి పట్ల ప్రేమ ఉంది కాబట్టి. శిక్ష కనబడుతుంది కానీ అది క్రమశిక్షణ, దానికి కారణం ప్రేమ అనే విషయాన్ని సాధారణంగా గమనించం. అసలు ఆ పదం ఉందే క్రమశిక్షణ, అందులో శిక్ష ఉందా లేదా? క్రమశిక్షణ, శిక్షణ, శిక్ష. కనుక దేవుడు తన జనాంగం, తన ప్రజలు, తన బిడ్డలు దారి తప్పితే ఆయన వారిని క్రమశిక్షణకు గురి చేస్తాడు. క్రైస్తవ వేదాంత శాస్త్రంలో విధేయత అనేది ఒక ప్రాథమిక మరియు ప్రాముఖ్యమైన అంశము అని థియోలాజియన్స్ అందరూ ఏకగ్రీవంగా అంగీకరిస్తారు. బైబిల్ ఉన్నవారు చూడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 28 నుండి 32వ వచనం వరకు ఎవరైనా చదవగలరమ్మా? అమ్మా, మత్తయి సువార్త 21వ అధ్యాయం 28వ వచనం. మీకేమి తోచుచున్నది? అక్కడ కూడా కాదు, ఒక మనుష్యునికి, అక్కడి నుండి. ఒక మనుష్యునికి 2 కుమారులుండిరి. అతడు మొదటివాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరమిచ్చెను. కానీ పిమ్మట మనసు మార్చుకొని పోయెను. అతడు 2వ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు అయ్యా పోదుననెను, కానీ పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్టప్రకారము చేసినవాడని వారిని అడిగెను. అందుకు వారు మొదటివాడే అనిరి. యేసు సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను నీతి మార్గమున మీ యొద్దకు వచ్చెను, మీరు అతన్ని నమ్మలేదు. అయితే సుంకరులను వేశ్యలను అతన్ని నమ్మిరి. మీరు అది చూచియు అతనిని నమ్మునట్లు పశ్చాత్తాపడకపోతిరి. చాలండి, థ్యాంక్ యూ. తెలుసు కదండి మనకి ఉపమానం. ఒక అతనికి 2 కుమారులు. నాన్న, ఇవాళ మన తోటలో వెళ్ళి పని చేసిరా అన్నాడు. ఒకడేమో వెళ్తాను అని వెళ్ళలేదు, రెండోవాడు వెళ్ళను అని వెళ్ళాడు. గమనిస్తున్నారా? ఒకనిలో తండ్రి పట్ల ఉన్నది అవిధేయత, మరొక అతనిలో తండ్రి పట్ల ఉన్నది విధేయత. ఎందుకు చెప్తున్నాడు ప్రభు అని అంటే, ఆ పని చేయాలి అనుకుంటే ముందు చేయను అని చెప్పి తర్వాత చెయ్యి అని చెప్పటంలే. అది కాదు దాని అర్థం. విధేయత కలిగి ఉండు అనేది అక్కడ సారాంశం కదండి. అసలు అక్కడ ఎవరున్నారు? ప్రభు ఆ మాటలు చెప్పినప్పుడు 23వ వచనంలో ఉంది చూడండి. ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను, అంత పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో చెప్తున్నాడు ప్రభు ఈ చిన్న ఉపమానం చెబుతూ, మీరు ప్రధాన యాజకులు, ప్రజలలో ఉండే పెద్దలు కదా, మీరు దేవుణ్ణి అంగీకరించి దేవుని పట్ల విధేయతగా ఉంటామని చెప్పి విధేయత కలిగిలేరు. పేరుకు మాత్రం పెద్దలు, ప్రధాన యాజకులు.
కానీ ఈ సుంకరులు, వేశ్యలు, పాపులు ఉన్నారే, వీళ్ళు మొదట్లో నన్ను తిరస్కరించారు. ఆ తరువాత మారు మనసు పొంది నా పట్ల విధేయత కలిగి ఉన్నారు కనుక వారు దేవుని రాజ్యంలో ప్రవేశింతురు. మీరు అవిధేయులు, దేవుని పట్ల విధేయత లేదు. విధేయులుగా ఉంటాము అనుకుంటూ దేవునికి ఆ మాట ఇచ్చి వచ్చారు యాజక వృత్తిలోకి. కానీ ఏం చేస్తున్నారు మీరు? అవిధేయతగా ఉంటున్నారు. కనుక దేవుని రాజ్యంలో మీకు స్థానం లేదు. శిలువ మీద రక్షింపబడిన రెండవ దొంగ అండి, రక్షింపబడిన దొంగ రెండో వాడు జీవితం అంతా ఎలా బతికాడు? దేవుని పట్ల అవిధేయతతో బతికాడు. దేవుని పట్ల అతనిలో ఎటువంటి విధేయత లేదు. కానీ శిలువ మీద విధేయతకు చూపించాడు. నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకో. ఆయన్ని ప్రభువుగా, రాజ్యం అంటే ఎవరికి ఉంటుందండి? రక్షకునికి రాజ్యం ఉండదు, ప్రభువుకు రాజ్యం ఉంటుంది. ప్రభువుని అంగీకరించాడు, ఆయనకు రాజ్యం ఉంది అని గుర్తించాడు వాడు. రెండవ రాకడ కూడా ఉందని గమనించాడు. చూడండి, నీవు నీ రాజ్యముతో వచ్చున్నప్పుడు నువ్వు మళ్ళీ వస్తావు. మామూలు విశ్వాసం కాదు అది. వెంటనే ప్రభు ఏమన్నాడు? దేవుని రాజ్యంలో ప్రవేశానికి అనుమతి ఇచ్చేశాడు. కనుక విధేయతతో ఉంటున్నాము అని చెబుతూ అవిధేయతతో ఉంటే ప్రధాన యాజకుల వలె మనము దేవుని రాజ్యంలో ప్రవేశానికి అర్హతను కోల్పోతాం. జీవితంలో అన్ని తప్పులు, అన్ని పాపాలు చేస్తూ ఉన్నా కూడా దేవుని పట్ల విధేయత కలిగి ఉండాలి అనేది ఈ లేఖన భాగం యొక్క సారాంశం. అలాగే అపోస్తలుల కార్యములు చూడండి, 8వ అధ్యాయం 26 నుండి 38 వరకు చదవాలి. కొంచెం పొడవుగా ఉంటుంది. 26 నుండి 38. అక్కడ చిన్న పాజ్ ఇద్దామన్నా, అక్కడ ఒకసారి ఆపండి. తెలుసు కదండి మీకు ఈ సంఘటన? కొత్తగా ఉందా? ఎప్పుడు చదవలేదా? ఫిలిప్పుకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధన నిమిత్తం యెరూషలేముకు వస్తున్నాడు, నువ్వు వెళ్ళి కలుసుకో. ఫిలిప్పు వెంటనే లేచి బయలుదేరాడు. విధేయత, దేవుని మాటకు విధేయత. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే అతను రథం మీద కూర్చుని యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. ఎవరు? ఆ ఇథియోపియన్. అప్పుడు ఫిలిప్పు అతని దగ్గరకు వెళ్ళి పరిగెత్తు వెళ్ళాడు. దేవుని ఆజ్ఞ కదా. వెళ్ళి, నీవు చదువునది గ్రహించుచున్నావా? ఇందాక చెప్పుకున్నాం కదండి మనం, ఒట్టి బైబిల్ గ్రంథం కాదు, స్టడీ బైబిల్.
అధ్యయన గ్రంథం అనేది మన దగ్గర మన ఇంట్లో ఉండాలి. ఏమిటట స్టడీ బైబిల్ యొక్క ఆవశ్యకత? చూడండి అతని మాటల్లో, ఎవడైనను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగు గ్రహింపగలను. మనకి ఈరోజు స్టడీ బైబిల్ అధ్యయన గ్రంథం అనేది త్రోవ చూపిస్తుంది. మన దగ్గర ఫిలిప్పు లేడు. ఎలా లోతుగా అర్థం చేసుకోవడం? అందుకని ఇందాక నేను స్టడీ బైబిల్ గురించి చెప్పాను. చదవండి అమ్మా. ఈ లేఖన భాగం అంతా ఎవరి గురించండి? ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి. ఆ రోజుల్లో పాత నిబంధన దినాలలో యెషయా గ్రంథములో యేసు అనే పేరు లేదు. అతనికి ఎలా తెలుస్తుంది? దేవుని కుమారుడు జన్మిస్తాడు, ఆయనకు యేసు అని పేరు పెడతారు. ఇదంతా కూడా ఆ యేసు గురించి వ్రాయబడి ఉన్నది అని చెప్పేవాళ్ళు ఎవరు? లేరు. అప్పుడు చూడండి, చాలమ్మా, థ్యాంక్ యూ. ఫిలిప్పు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను శిరసా వహించి ఆత్మ నడిపించిన విధానములో వెళ్ళి ఆ ఇథియోపియన్ని కలుసుకున్నాడో, అక్కడ ఒక అద్భుతమైన కార్యం జరిగింది. ఆ ఇథియోపియన్ ధనవంతుడు, అధికారంలో ఉన్నవాడు. అతనికి సువార్త చెప్పే పని మీద ఫిలిప్పును దేవుడు పంపిస్తే ఫిలిప్పు విధేయత కలిగి అతని వద్దకు వెళ్ళాడు కనుక అతనికి రక్షణ లభించింది. విధేయత, ఒబీడియన్స్, సవార్థీకరణ, ఇవాంజలైజేషన్. సవార్థీకరణ అన్నది విధేయత లేకుండా జరగదు. దేవుని పట్ల విధేయత ఉన్నప్పుడే సవార్థీకరణ అనేది జరుగుతుంది. ఇది ఒక ఫిలిప్పు వంటి వ్యక్తి లేదా ఒక అపోస్తలుడైన పౌలు వంటి వ్యక్తి మాత్రమే చేయదగినది కాదు. ఈరోజు క్రైస్తవ విశ్వాసులం మనమందరం. మన విశ్వాసము మనల్ని దేవుని పట్ల విధేయత కలిగి ఉండేలా చేయాలి. అందులో భాగంగా సవార్థీకరణ చేయాలి. ఎక్కడ పని చేస్తున్నా కానీ, ఎక్కడ నివసిస్తున్నా కానీ, మన పక్కింటి వారు, ఎదురింటి వారు, ఎవరున్నా కానీ, బంధువులు, స్నేహితులు, వాళ్ళకి మనం ఎప్పుడన్నా ప్రభువైన యేసుని గురించి చెప్పామా? ప్రభువైన యేసుని గురించి, ఆ సువార్తను గురించి ఎవరన్నా ఒకరికి, ముఖ్యంగా ప్రభువును ఎరుగని వారికి చెప్పామా? విధేయతలో అంత శక్తి ఉంది. ద పవర్ ఆఫ్ ఒబీడియన్స్, ఇట్ ఎంపవర్స్ అస్ ఫార్ ఇవాంజలైజేషన్. సవార్థీకరణకు మనల్ని శక్తిమంతులను చేసే శక్తి విధేయతలో ఉన్నది. దేవుని పట్ల
మనము విధేయత కలిగి విశ్వాసములో మన జీవిత ప్రయాణం కొనసాగిద్దాం. ఇది పరిశుద్ధాత్మ దేవుని అనుగ్రహంతోనే, ఆయన నడిపింపుతోనే సాధ్యమవుతుంది. అటువంటి నడిపింపు, కృప, కనికరం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.